ఇంతవరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్. నన్నైతే మాత్రం 18 రోజుల పాటు సెంట్రల్ జైలుకి పంపించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దీని మీద న్యాయం కావాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి డీజీపీ ఆఫీస్ వరకు 2 రోజుల పాటు 29 కిలోమీటర్లు కాబట్టి 2 రోజుల పాటు నడవాలని అనుకోవడం జరిగింది. 7-8 తారీఖులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. నిన్న ఆ పోస్ట్పోన్ చేసే అంశం కూడా దీనిలోనే చెబుదామనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని కొనసాగించడం జరుగుతోంది. ఎందుకు పోస్ట్పోన్ చేయడం జరిగిందంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఒక ప్రోగ్రామ్ని రిలీజ్ చేశారు. ఈ డిఎస్సి మీద 31వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ప్రోగ్రాం ఉంది. 31వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్లలో మెమోరాండాలు సబ్మిట్ చేయటం, 3-4 తారీఖుల్లో నియోజకవర్గాల్లో టౌన్ హాల్లో సమావేశాలు ఏర్పాటు చేయటం, 6 నుంచి 9 వరకు నియోజకవర్గ స్థాయిలో నిరాహార దీక్షలు కొనసాగటం, ఆ తర్వాత 10వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు నిర్వహించడం. దేనికోసమే అంటే ఇది డిఎస్సి ఎగ్జామ్స్లో తీవ్ర అవకతవకలకు పాల్పడింది ఈ ప్రభుత్వం. ఇంటెన్షనల్గా తన సొంత వాళ్ళకి, మెరిట్ లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించటం కోసం పేపర్ లీక్ చేశారు. దానితో పాటు స్పోర్ట్స్ కోటాలో ఒక విచిత్రమైనటువంటి పరిణామాన్ని తీసుకొచ్చారు. అదేమిటంటే స్పోర్ట్స్ కోటాలో 2% నుంచి పెంచారు, ఒక జీవో ఇష్యూ చేసి. దానిలో నింపుకునే వాళ్ళకి ఎవరికి ఏ ఎగ్జాము ఉండకోకుండా చేశారు. ఇప్పుడు లేదు, ఇది ఫస్ట్ టైం ఎగ్జామ్ లేకుండా చేసి కేవలం సర్టిఫికేట్స్ మీదే ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ ఎగ్జామ్స్ జరపని అవసరం లేదని ఒక జీవో తీసుకొచ్చారు. ఈ రిక్రూట్మెంట్స్ అయిపోగానే ఆ జీవోని క్లోజ్ చేసి ఒరిజినల్ జీవోని తీసుకొచ్చారు. ఇక్కడ చాలా స్పష్టంగా అవకతవకలకు పాల్పడినట్టుగా అర్థమవుతున్నటువంటి దశలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఈ పోరాటాన్ని కూడా చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా యువకులందరినీ కూడా కలుపుకొని ప్రధానమైన డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ వేయాలని, 2 ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ కూడా రాజీనామా చేయాలనే డిమాండ్తో ఆ కార్యక్రమాన్ని కూడా తలపెట్టాం. పెద్ద ఉద్యమ రూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నేను 7-8 తారీఖుల్లో జరిగేటటువంటి నా వినతి పాదయాత్రని నేను పోస్ట్పోన్ చేసుకొని ఈ నెలాఖరులోపు మళ్ళీ షెడ్యూల్ అనౌన్స్ చేస్తాను. వీరందరినీ మా జిల్లాలో, మా పాత జిల్లాలో ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా నాతో పాటు 2 అడుగులు వేయవలసిందిగా ఆ రోజుని రిక్వెస్ట్ చేయడం కోసం నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఈ లోపల ఈ పరిణామాలు రావడంతో నా పాదయాత్ర, వినతి పాదయాత్రని ఈ నెలాఖరు లోపు జరిగే విధంగా మళ్ళీ షెడ్యూల్ చేస్తాను. అది అందరికీ కూడా తెలియపరుస్తాను. మళ్ళీ ఇలాంటి సమావేశాన్ని కూడా పెట్టి మీ అందరికీ కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తాను. వచ్చాను కాబట్టి వాళ్ళ అందరూ కూడా అనేక అంశాలు ఉన్నాయి. వాళ్ళ చిత్రమైన విషయం ఏంటంటే ముస్తఫా గారి మీద కేసు పెట్టారు. ఎక్స్టార్షన్, SC/ST, దోపిడీ, కిడ్నాప్ అని కేసులు పెట్టారు. ఒక చిన్న వ్యాపార సమస్యలో పట్టుకొని ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి ముస్తఫాని నొక్కాలనేటువంటి ఒక ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఉన్నది. ఆ విషయాలు కూడా వచ్చిన పెద్దలందరూ కూడా మాట్లాడతారు. కాబట్టి అందరూ గమనించాల్సింది ఏంటంటే 7-8 తారీఖులో జరగవలసినటువంటి నా వినతి పాదయాత్రని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ డేట్స్ తర్వాత నేను అందరికీ తెలియపరుస్తాను. ఈరోజు గుంటూరులో నా నివాసం దగ్గర ఈరోజు ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని నిర్వహించాలని అనుకోవడం, ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశానికి ఓల్డ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమన్వయకర్తల్ని, పరిశీలకుల్ని, కొంతమంది ముఖ్య నాయకుల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే నేను 7వ తారీఖు నుంచి 2 రోజుల పాటు 7-8 తారీఖుల్లో మా ఇంటి దగ్గర నుంచి డీజీపీ ఆఫీస్ వరకు పాదయాత్ర చేయాలని భావించడం జరిగింది. దానికి వినతి పాదయాత్ర అని నామకరణం చేసుకున్నాను. ఈ పాదయాత్ర ఎందుకు చేయాలని అనుకున్నాను అంటే జనవరి 31వ తారీఖున మా ఇంటి మీద జరిగినటువంటి ఘోరమైన దాడి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఆ ఘోరమైన దాడిలో పాల్గొన్నటువంటి వారిని ప్రత్యేకంగా అందరూ చూశారు మీడియా ద్వారా. కానీ టిల్ నౌ ఇంతవరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్. నన్నైతే మాత్రం 18 రోజుల పాటు సెంట్రల్ జైలుకి పంపించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు.
దీని మీద న్యాయం కావాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి డీజీపీ ఆఫీస్ వరకు 2 రోజుల పాటు 29 కిలోమీటర్లు కాబట్టి 2 రోజుల పాటు నడవాలని అనుకోవడం జరిగింది. 7-8 తారీఖులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది నిన్న. ఆ పోస్ట్పోన్ చేసే అంశం కూడా దీనిలోనే చెబుదామనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని కొనసాగించడం జరుగుతోంది. ఎందుకు పోస్ట్పోన్ చేయడం జరిగిందంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఒక ప్రోగ్రామ్ని రిలీజ్ చేశారు ఈ డిఎస్సి మీద. 31వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ప్రోగ్రాం ఉంది. 31వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్లలో మెమోరాండాలు సబ్మిట్ చేయటం, 3-4 తారీఖుల్లో నియోజకవర్గాల్లో టౌన్ హాల్లో సమావేశాలు ఏర్పాటు చేయటం, 6 నుంచి 9 వరకు నియోజకవర్గ స్థాయిలో నిరాహార దీక్షలు కొనసాగటం, ఆ తర్వాత 10వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు నిర్వహించడం. దేనికోసమే అంటే ఇది డిఎస్సి ఎగ్జామ్స్లో తీవ్ర అవకతవకలకు పాల్పడింది ఈ ప్రభుత్వం. ఇంటెన్షనల్గా తన సొంత వాళ్ళకి, మెరిట్ లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం కోసం పేపర్ లీక్ చేశారు. దానితో పాటు స్పోర్ట్స్ కోటాలో ఒక విచిత్రమైనటువంటి పరిణామాన్ని తీసుకొచ్చారు. అదేమిటంటే స్పోర్ట్స్ కోటాలో 2% నుంచి పెంచారు, ఒక జీవో ఇష్యూ చేసి. దానిలో నింపుకునే వాళ్ళకి ఎవరికి ఏ ఎగ్జాము ఉండకోకుండా చేశారు. ఇప్పుడు లేదు, ఇది ఫస్ట్ టైం ఎగ్జామ్ లేకుండా చేసి కేవలం సర్టిఫికెట్స్ మీదే ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ ఎగ్జామ్స్ జరపని అవసరం లేదని ఒక జీవో తీసుకొచ్చారు. ఈ రిక్రూట్మెంట్స్ అయిపోగానే ఆ జీవోని క్లోజ్ చేసి ఒరిజినల్ జీవోని తీసుకొచ్చారు. ఇక్కడ చాలా స్పష్టంగా అవకతవకలకు పాల్పడినట్టుగా అర్థమవుతున్నటువంటి దశలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఈ పోరాటాన్ని కూడా చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా యువకులందరినీ కూడా కలుపుకొని ప్రధానమైన డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ వేయాలని, 2 ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ కూడా రాజీనామా చేయాలనే డిమాండ్తో ఆ కార్యక్రమాన్ని కూడా తలపెట్టాం. పెద్ద ఉద్యమ రూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నేను 7-8 తారీఖుల్లో జరిగేటటువంటి నా వినతి పాదయాత్రని నేను పోస్ట్పోన్ చేసుకొని ఈ నెలాఖరులోపు మళ్ళీ షెడ్యూల్ అనౌన్స్ చేస్తాను. వీరందరినీ మా జిల్లాలో, మా పాత జిల్లాలో ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా నాతో పాటు 2 అడుగులు వేయవలసిందిగా ఆ రోజుని రిక్వెస్ట్ చేయడం కోసం నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఈ లోపల ఈ పరిణామాలు రావడంతో నా పాదయాత్ర, వినతి పాదయాత్రని ఈ నెలాఖరు లోపు జరిగే విధంగా మళ్ళీ షెడ్యూల్ చేస్తాను. అది అందరికీ కూడా తెలియపరుస్తాను. మళ్ళీ ఇలాంటి సమావేశాన్ని కూడా పెట్టి మీ అందరికీ కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తాను. వచ్చాను కాబట్టి వాళ్ళ అందరూ కూడా అనేక అంశాలు ఉన్నాయి. వాళ్ళ చిత్రమైన విషయం ఏంటంటే ముస్తఫా గారి మీద కేసు పెట్టారు. ఎక్స్టార్షన్, SC/ST, దోపిడీ, కిడ్నాప్ అని కేసులు పెట్టారు. ఒక చిన్న వ్యాపార సమస్యలో పట్టుకొని ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి ముస్తఫాని నొక్కాలనేటువంటి ఒక ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఉన్నది. ఆ విషయాలు కూడా వచ్చిన పెద్దలందరూ కూడా మాట్లాడతారు. కాబట్టి అందరూ గమనించాల్సింది ఏంటంటే 7-8 తారీఖులో జరగవలసినటువంటి నా వినతి పాదయాత్రని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ డేట్స్ తర్వాత నేను అందరికీ తెలియజేస్తాను.